నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా ఎం అక్షరం వాళ్ళు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటాయి అంటే జాతక రీత్యా ఒక విధంగా చూసుకుంటాము, పర్సనల్గా నేమ్ పరంగా చూసుకుంటే ఎం అక్షరం వాళ్ళు ఏ విధంగా ఉంటారు, స్వభావం కావచ్చు, రంగులు కావచ్చు, నెంబర్లు కావచ్చు, ఎలా? ఎం అక్షరం అనేది కొంచెం సినిమా ఫీల్డ్ రిలేటెడ్ సంబంధించిన విషయాలకి, నిగూఢమైనటువంటి విషయాలకి, ఎక్స్రేస్ లేకపోతే ఏదైనా ఒక మూవీ ఇట్లాంటి వాటికి బాగా పనికి వస్తుంది. ఎందుకంటే 4 నెంబర్ అంటారు దాన్ని యాక్చువల్గా. అండ్ ఎం చాల్డీన్ పైథాగరియన్లో కూడా 4 నెంబర్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. సో అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎం అనే నెంబర్కి హ్యాష్ కలర్ అంటే సిమెంట్ కలర్ కానీ బ్లూ, గ్రీన్ ఈ కలర్స్ లక్కీ కలర్స్ అవుతాయి చెప్పాలంటే. లక్కీ కలర్స్ అవుతాయి. అండ్ కొంచెం ఏంటంటే వీళ్ళు 9 నెంబర్ ఒకటి, 7 నెంబర్ ఒకటి అవాయిడ్ చేయాలి. అండ్ రెడ్ అండ్ మిక్స్డ్ కలర్స్ కొంచెం అవాయిడ్ చేయాల్సి వస్తుంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళకి ఊహ ఎక్కువగా ఉంటుంది, ఇమాజినేషన్ థాట్స్ ఎక్కువగా ఉంటాయి, ఇమాజినేషన్ బాగా చేయగలుగుతారు, దూరపు దృష్టి ఎక్కువగా ఉంటుంది ఎం నెంబర్ వరకు కన్నా చూసుకుంటే. అండ్ అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ నాస్తికులని చెప్పకూడదు కానీ కొంచెం ఎక్కువ లాజిక్స్ పట్టుకుంటూ ఉంటారు ఎం వాళ్ళు కనుక చూసుకుంటే. జరిగితే ఏం జరుగుతుంది, ఇలా వెళ్తే ఏమవుతుంది అనేటువంటిది ఎక్కువగా పట్టుకుంటుంటారు. అండ్ అదేవిధంగా వీళ్ళకి కలిసి వచ్చేటువంటి డైరెక్షన్స్ కనుక తీసుకుంటే మనకి పాప. సో ఎం అనే అక్షరం సహజంగా ఏంటి, మోహను, మాధవి ఈ పేర్లు ఉంటాయి కాబట్టి వాయువ్య దిశ అంటే వాయువ్యం అంటే నార్త్ వెస్ట్ ఎంట్రన్స్ కానీ, నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ కానీ, సౌత్ ఎంట్రన్సెస్ కానీ బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఈస్ట్ సెంటర్ ఒకటి, వెస్ట్ సెంటర్ ఒకటి అసలు కలిసి రాదు వీరికి. అంటే ఆ డైరెక్షన్స్లో ఈ పేరు గల వాళ్ళు ఎం అనే అక్షరంతో మాధవి లేకపోతే మధు ఇట్లాంటి పేర్లు గల వాళ్ళు, ఎం అనే అక్షరం ఉన్నవాళ్ళు ఈ డైరెక్షన్స్లో ఉండడం వాళ్ళు ఎదగరు. బట్ ఈశాన్యము, వాయువ్యము, దక్షిణ మధ్య ద్వారాలు ఉంటే ఎదుగుతారు. ఈస్ట్ సెంటర్, వెస్ట్ సెంటర్లో ఉంటే వీళ్ళకి కలిసి రాదు. ఈస్ట్ సెంటర్ డోర్, వెస్ట్ సెంటర్ డోర్ అనేది ఏంటిదంటే ఎం అనే అక్షరానికి పంచమ, అష్టమ వర్గులు అవుతాయి అవి. సో అవి పనికిరావు చెప్పాలంటే. అది ఎన్ అక్షరం వాళ్ళు ఏ విధంగా ఉంటారు గురించి తర్వాత చూసుకుంటాం. ఎన్ అక్షరం కనుక తీసుకున్నట్లయితే ఇది కొంచెం క్యాలిక్యులేటివ్ నెంబర్ అంటారు. అంటే తొందరగా అంచనా వేస్తూ ఉంటారు, తొందరగా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. ఏది ఎలా జరుగుతుంది, కొంచెం ఏంటంటే శత్రుత్వాలు తగ్గించుకోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది, తొందరగా కలుపుకొని వెళ్ళిపోవాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఎన్ నెంబర్ కనుక చూసుకున్నట్లయితే. అదేవిధంగా తొందరగా అంచనా వేయడము, క్యాలిక్యులేట్ ఫాస్ట్గా వేయడము, ఏ బిజినెస్ అయినా చేయగలననే నమ్మకం ఉండడం, తొందరగా గ్రహించడము, తొందరగా దాన్ని క్యాప్చర్ చేయడం, ఇట్లాంటివి ఎన్ నెంబర్కి ఎక్కువగా ఉంటాయి చెప్పాలంటే. అండ్ అలాగే వీళ్ళకి లక్కీ నెంబర్స్ కనుక చూసుకుంటే పర్టికులర్గా 1 నెంబర్ ఒకటి, అండ్ 1, 4, 5, 6, 8 నెంబర్స్ లక్కీ నెంబర్స్ అవుతాయి. అదేవిధంగా 2, 3, 7, 9 నెంబర్స్ అనేవి లక్కీగా చూడరు అనమాట వీటిని, ఈ 4 నెంబర్లని. ఓకే. అండ్ అలాగే వీళ్ళకి లక్కీ కలర్స్ కూడా చూసుకుంటే కనుక 5, 6, 4, 8 నెంబర్స్ లక్కీ కలర్స్ అని చెప్పాను కదా. సో గ్రీన్ కలరు, పింకిష్ కలర్స్, వైట్ కలర్స్ వీళ్ళకి బాగా కలిసి రావడం జరుగుతుంది. బ్లూ కలర్స్, హ్యాష్ కలర్స్ బాగా కలిసి రావడం జరుగుతుంది. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళ కలర్లు ఈ కలర్స్ ఇంపార్టెంట్ రిలేటెడ్ సంబంధించినవి చేసేటప్పుడు ఈ కలర్స్ వేసుకోవాలి. అండ్ అలాగే విష్ణు ఆరాధన ఎక్కువగా చేయాలి వీళ్ళు. సో ఎన్ అనే అక్షరానికి డైరెక్షన్స్ కూడా చూసుకుంటే పడమర మధ్యద్వారం ఉన్న సింహద్వారము, ఉత్తరము, దక్షిణం బాగా కలిసి వస్తుంది, తూర్పు, ఈశాన్యం మాత్రం కలిసి రాదు. సాధారణంగా ఇంకా నెక్స్ట్ అక్షరం చూసుకుంటే ఓ లెటర్ గురించి మేబీ ఇందులో తక్కువగా ఉండొచ్చు, ఎక్కడ ఒకళ్ళు ఉన్నా సరే వాళ్ళ కోసమని. సో వాళ్ళ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుంది? ఓంకార్. సో ఇట్లా చూసుకుంటే వాళ్ళ స్వభావం పేరు చూసా, ఓరియో, ఓంకార్ ఇట్లాంటివన్నీ ఓ అక్షరం మీద వస్తాయి. వీళ్ళ స్వభావం ఏ విధంగా ఉంటుంది, లైఫ్లో ఏ విధంగా ఉంటారు? వీళ్ళకి 2 రకాల స్వభావాలు ఉంటాయి. అంటే చాల్డీన్ పైథాగరియన్లో వీళ్ళకి 6 and 7 నెంబర్స్ 2 కనెక్ట్ అవుతాయి. 6 నెంబర్ అంటే ఏమో కళా సంబంధంగా, 7 నెంబర్ తీసుకుంటే ఆధ్యాత్మిక సంబంధంగా. ఒక్కొక్కసారి శుక్రకేతువులు వీళ్ళ జన్మజాతకంలో కలిసి ఉంటే నాకేది వద్దు, నాకు దేని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదన్నట్టుగా కూడా ఉంటారు వీళ్ళు. అలా కాకుండా శుక్రకేతులు కలిసి లేకుండా శుక్రుడు కొంచెం బలంగా ఉన్నాడంటే ఈ ఓ నెంబర్ పేరు గల వాళ్ళు ఆధ్యాత్మికంగా ఉంటూ లగ్జరీగా కూడా ఉంటారు వీళ్ళప్పుడు. కొన్నిసార్లు అన్నీ ఉన్నట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు ఏది లేనట్టుగా అయిపోతుంది ఉంటుంటుంది. అంటే ఆధ్యాత్మికంగా ఉంటూ లగ్జరీగా ఉంటారు క్లియర్గా చెప్పాలంటే. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అయితే
వీరికి పర్టికులర్గా 5 నెంబర్ ఈజ్ మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ అవుతుంది వీరికి. 5 పర్టికులర్గా 5 ఒకటి 3 ఒకటి తీసుకోవాలి మోస్ట్ లక్కీ నెంబర్గా. 5 and 3. 5 and 3 తీసుకోవాలి. అండ్ అట్లాగే 7 నెంబర్ పనికిరాదు. 7 and 1 నెంబర్ అనేది పనికిరాదు ఇక్కడ చూసుకున్నట్లయితే. అయితే వీరికి ఎక్కువగా ఆరాధించాల్సింది కూడా లక్ష్మీ గణపతి ఆరాధన చేసుకుంటే చాలా బాగుంటుంది వీరికి లైఫ్లో చూసుకున్నట్లయితే. అండ్ కలర్స్ కూడా తీసుకున్నట్లయితే వీరికి గ్రీన్ కలరు, క్రీమ్ కలర్స్ బాగా కలిసి వస్తాయి చెప్పుకోవాలంటే. అండ్ ఇవి మెయిన్ ఇది ఇస్తుంది. అండ్ ఎల్లోయిష్ కలర్స్ కూడా బాగా కలిసి వస్తుంది చెప్పాలంటే అది. ఇక నెక్స్ట్ చూసుకుంటే పి అక్షరం వాళ్ళు ఏ విధంగా ఉంటారు గురుజీ? వాళ్ళ లైఫ్ కావచ్చు, కలర్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు. పి చూసుకుంటే అమ్మ ఇది కొంచెం 7-8 నెంబర్ని చూపిస్తూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మికంలో ఉండే వాళ్ళకి బాగా పనికొస్తుంది. అండ్ స్పిరిచువల్గా ఉండే వాళ్ళకి పనికొస్తుంది. లేదా కొంతమందికి బిజినెస్ పీపుల్ కూడా పనికొస్తుంది. కానీ అందరికీ పర్టికులర్గా పి నెంబర్ పనికి రావాలని రూల్ లేదు. ఎందుకంటే ఇది సాటర్న్ని, కేతుని ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని ఏంటి, ఏదైనా ఓన్గా బిజినెస్ చేసేవారికి, లేకపోతే కొంచెం బాగా ఇన్డెప్త్గా ఆధ్యాత్మికంలో వెళ్ళేటువంటి వారికి ఎక్కువగా చూపిస్తుంది. అదేవిధంగా 8 and 7 నెంబర్లో పుట్టిన వాళ్ళకి కూడా కొంచెం పర్టికులర్గా 8 నెంబర్లో పుట్టారు, పి నెంబర్తో పేరు పెట్టారు. ఇక్కడ సాటర్న్ కేతు కాంబినేషన్ ఉంది, వాళ్ళ జన్మజాతకంలో బాగుంది ఆ కాంబినేషన్, మంచి రాశిలో పడింది. దెన్ ఇట్ గివ్స్ గుడ్ రిజల్ట్స్. అదే కాంబినేషన్ మంచి రాశిలో పడలేదు, ఎప్పుడు ఆటంకాలు జరుగుతుంటాయి. ఇది పర్టికులర్గా చెక్ చేసుకోవాలి వీళ్ళు. అదేవిధంగా 3 నెంబర్ ఈజ్ మోస్ట్ లక్కీయెస్ట్ నెంబర్ అవుతుంది వీళ్ళకి. ఈ పి అక్షరంతో కనుక ఎవరైనా పుట్టారు అంటే కనుక, అంటే ఐ మీన్ ఆ పేరు పెట్టుకున్నారంటే పుట్టిన తర్వాత, అది మెయిన్గా చూసుకోవాలి. అయితే ఒకటి ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ పేరు గల వాళ్ళు ఖచ్చితంగా ఈ బిజినెస్ చేస్తారనేది నెంబర్ చెప్పదు. అంటే బాగా ఖచ్చితంగా కలిసి వస్తుందని చెప్పదు. సోర్సెస్ ఉన్నాయని చెప్తుంది. వాళ్ళ సోర్సెస్ మాత్రం ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. కానీ బాగా కలిసి వచ్చేది మాత్రం వీళ్ళ పర్సనల్ చార్ట్లో ధనాన్ని ఇచ్చేవాడు, లక్ష్మీ యోగాన్ని ఇచ్చే గ్రహము, లేదా భాగ్యాన్ని ఇచ్చే గ్రహము, లాభాన్ని ఇచ్చే గ్రహము. ఇవి ఎలా ఉన్నాయి, అవి ఏ ప్లానెట్ని పాజిటివ్ దీంట్లోకి తీసుకెళ్తున్నాయనే దాని మీదే వీళ్ళకి ధన సంబంధించినటువంటి బాగుంటాయి. కానీ కేవలం నెంబర్ అనేది ఏంటంటే నేచరు, లక్కీ కలర్స్, లక్కీ ఇది తెలుసుకోవడానికి మాత్రమే, వారాలు తెలుసుకోవడానికే కానీ దీనికి కాదు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.